హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. ఇప్పుడు మనం సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఎగ్ కర్రీ చపాతీ ఇంకా రోటీ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 5 గుడ్లు తీసుకొని దీన్ని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు 2 స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి ఎగ్స్ని. ఇలాగ ఎగ్స్ అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 టమాటాలు తీసుకొని దాన్ని కూడా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ కూడా దీంట్లో వేసుకుందాం. ఈ పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలి. ఈ టమాటా పేస్ట్ కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇట్లా వేగింది కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం ఇట్లా వేగాలి. దీంట్లో ఒకసారి దీనిపైన మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే కొంచెం వేగుతుంది స్పైసెస్ మొత్తం బాగా వేగుతాయండి. 1 మినిట్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. బాగా వేగింది కదండి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ ఎక్కువ అవసరం లేదు, కొన్నే వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిపైన ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. గ్రేవీ మొత్తం కొంచెం దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకుంటున్న గుడ్లు ఉన్నాయి కదండి, అవి తీసుకొని దీనిలో వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఈ గ్రేవీలో ఈ ఎగ్స్ అన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం ఒకసారి గరిటె పెట్టి కలపకుండా ఇట్లా చేపల కూరకి ఇట్లా కలుపుతాం కదండి, అట్లా కలుపుకోవాలి. కడాయిని ఇట్లా అనుకోవాలి అన్నమాట ఒకసారి. ఇప్పుడు మూత పెడదామండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కర్రీ మొత్తం దగ్గరికి అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒకసారి కింద ఏమైనా వాటర్ ఉందా అట్లా చూసుకొని కొంచెం గరిటెతో కలుపుకోవాలండి. స్లోగా కలుపుకోవాలి, లేదంటే ఆ ఎల్లో మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇట్లా చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.